ఒకటి గుర్తుంచుకో, నేను ప్రేమించింది నిన్నే కాదు, మన మధ్య ఉన్న దూరాన్ని కూడా. అవునా? నేను మాత్రం నిన్నే ప్రేమిస్తున్నా, మన మధ్య దూరాన్ని కాదు. అన్న బాబాయ్తో మాట్లాడి తప్పకుండా ఒప్పిస్తా. పో. ఇంట్లో మాట్లాడతావో ఒకరింటి కోడలుగా పోతావో అని ఇష్టం. పో. చెప్పు, ఈసారి వాడికి కాస్త గట్టిగానే చెప్పు. అంత మంచోడైనా నేను మనిషినేనని, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తే తల తెగుపడుతుందని. ఇంకా మాటలేవు. ఈసారి మళ్ళీ రిపీట్ అయితే బొమ్మ బద్దలైపోద్ది. అవునా? అంతవరకు వచ్చిందా? అయితే నేను చెప్తాను. నేను రేపు పొద్దున నీ ఎదురుగా 100 ఫోటోలు పడేస్తాను, అందులో ఒకరిని ఎంచుకో. సరే సరే, అది చూద్దాం. లోపలవా. బాబాయ్, నేను ఒకరిని ప్రేమించాను, ఇవన్నీ చెప్పాను, ఒప్పుకోవట్లేదు. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవడం అంటే? అదే బాబాయ్, మీ అందరి దృష్టిలో లేచిపోవడం. లేచిపోవడం అంటే లేచిపోయి ఈజీ కదమ్మా. సరదా తీరిపోద్ది వాడు సరైనడు కాక. మరేం చేయమంటావు బాబాయ్? ప్రేమ 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 ఏ తరంలో లేనిది, మన తాతల తరం నుండి ఉన్నదే. ప్రేమే ప్రాణం అంటూ, ప్రాణమే ప్రేమ అంటూ. అసలు ఏడ వరకు నీ ప్రయాణం? నిన్నే ప్రాణంగా మోసిన గుండెల పైన తన్నేసి తప్పటి అడుగుల నుండి తప్పుడు అడుగులు వేసేస్తూ. గుర్తించుకో, ఆ క్షణం నీ తండ్రి గుండెల్లో ఆలోచన ఎలా పరుగులు తీస్తాయో తెలుసా? గుండు కొట్టుకునే ఒక్కో చప్పుడు చావు టంపై వినిపిస్తుంది. వంకరగా వినిపించే ప్రతి మాట 100 టన్నుల భారమై కృంగదీసేస్తుంది.
కంటి చూపు చురకత్తిలా గుండెని కూసేస్తుంది. తినే మెతుకు సైతం గుండెను వెలుపెడుతుంది. అలాగే నీటి పట్టు సైతం విలుగున ముంచేస్తుంది. అడుగులు సైతం తన పెంపకం గురించి ఆరా తీస్తే ఆలోచనలన్నీ అలుపెరగక యుద్ధాలే చేస్తుంటే నడిచే బాటలు సైతం బదులు పలకలేవని భారంగా ప్రశ్నలు సంధిస్తుంటే ఊపిరి సైతం ఉసురు తీసే ఉరుతాడులై ఆ గుండె ఎక్కడాగిపోతుందో, ఇక ఆ గుండెకు ప్రాణం ఎక్కడా, ఇందులో ప్రేమ ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు. కన్నీళ్ళు సాక్షిగా ఒక మాట చెప్పనా, ఈనాడు ఆయనకు ఆయనే కాటికి మూసేసుకుని ఉంటాడు కదా. నిలబడుతుంది, నిలదీస్తుంది, ఒక చోట నిలబడలేక పారిపోదు, ప్రశ్నిస్తుంది, బదులు కోసం ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎదురు చూపు నీ తండ్రి గుండెల్లో పడితే ఉంటుంది చూడు, నీ కోసం ఆయన ఎదురు చూసిన క్షణాలు గుర్తొస్తే వారెవ్వా అప్పుడుంటుంది అసలైన కిక్కు, ప్రేమ లోతైన మమకారపు మాధుర్యంలో. ఇక నీకు నీ మనసుకు, ఊహలకు ఊసులకు, ఆశయాలకు ఆనందాలకు ఇక పొద్దేముంది. ఉదయమే ప్రతి క్షణం, ఈ అందమైన పొడమలో ప్రతి జీవితం, పెళ్లి చూపులు మొదలు పందిరిలో అప్పగింతల వరకు ప్రతి క్షణం ఆనందమే ఆడపిల్ల తండ్రికి, జారిన ప్రతి కన్నీటి బొట్టు కిక్కిచ్చే జాతరే. జాతర చేద్దామా బాబాయ్? గట్టిగా చేద్దాం. దూరాన్నే ప్రేమిస్తానన్నట్టున్నావు. ఇప్పుడు మనిద్దరం భార్య భర్తలమే, అయినా నీకు అంత నమ్మకం ఏంటి మనిద్దరికి పెళ్ళి అవుతుందని? ఊపిరి ప్రాణం వేరువేరుగా ఉండడం నువ్వు చూసావా? ప్రేమ అసలు ప్రేమించడం తప్పే కాదు. అసలు ప్రేమించిన వారు ఒక్కరైనా ఉన్నారా? కానీ ఆ ప్రేమ తీపి జ్ఞాపకంగా మిగిలిపోవాలి కానీ సంద్రాన్ని వదిలి తీరాన్ని దాటేసే అలలా కాదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా నీ ప్రేమ ప్రస్తావన వచ్చినప్పుడు పెదవులపై నవ్వులు రావాలి, అంతేగాని తలదించుకున్న క్షణాలు కాదు. నీ ప్రేమ నీ పిల్లలకు శాపం కాకూడదు. నీ ప్రేమ నీ పిల్లలకు ప్రేమను పంచాలి. నీ ప్రేమ నీ తల్లిదండ్రులకు గుండెకోత కాకూడదు. నీ ప్రేమకు నీ తల్లిదండ్రులే గర్వించాలి.